హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జననేత అడ్డా. ఈరోజు ఈ వీడియోలో మనం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ఎలా ప్రిపేర్ కావాలి. మనకు ఎగ్జామ్ డేట్కి ఒక 1 మంత్ డ్యూరేషన్ మాత్రమే ఉంది. ఈ 1 మంత్ డ్యూరేషన్లో మనకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది, ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఆల్రెడీ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓవరాల్గా వచ్చేసి 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంత మోస్ట్లీ చాలా బ్రాంచెస్ అన్ని కూడా దీనికి ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్ దీనికి. సో అండ్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి సో ఈ యొక్క కాంపిటీషన్ చాలా టఫ్గా ఉండబోతుంది. అండ్ శాలరీ పరంగా కూడా అంతా కూడా మనకి ఓకే అనిపిస్తుంది. సో ఆ 1 మంత్ ఆల్రెడీ మనం గేట్ ఎగ్జామ్ రాసేసాం, రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో చాలా మందికి పాజిటివ్గా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చాయి, కొంతమందికి ఓకే ఎక్స్పెక్టెడ్ కాకుండా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ మనకు దగ్గర ప్రిపరేషన్ స్ట్రాటజీ అలాగే ఉంది. అండ్ ఆల్రెడీ మనం రీసెంట్గానే మనం గేట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసాం కాబట్టి మనం ఈజీగా రివిజన్ చేసుకోగలం. సో కాబట్టి 1 మంత్లో మనం ఈ యొక్క ప్రిపరేషన్ని క్లియర్ చేయొచ్చు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎవ్రీ సబ్జెక్ట్ యొక్క వీడియోస్ కూడా నేను అయితే డిస్కస్ చేస్తాను. దానికి సంబంధించిన కంటెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు ఏమైనా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వేకెన్సీస్ వచ్చేసి మొత్తం కూడా 100 టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ 100 వేకెన్సీస్ ఇచ్చాడు. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ ట్రైనీ అని అండ్ డిజైన్ ట్రైనీ అని. సో యాక్చువల్గా డిజైన్ ట్రైనీకి 60 ఇచ్చాడు అండ్ మేనేజ్మెంట్ ట్రైనీకి 40. సో ఓవరాల్గా సో ఎగ్జామ్ మాత్రం రెండింటికి సేమ్. ఐదర్ మేనేజ్మెంట్ ట్రైనీ అయితేనేమి అండ్ డిజైన్ ట్రైనీ అయితే రెండింటికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్. ఓన్లీ ద వర్క్ ఓన్లీ డిఫరెంట్. సో వర్క్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ మోస్ట్లీ ప్రొడక్షన్లో కానీ అండ్ తర్వాత ప్రొడక్షన్లో, తర్వాత ప్రొక్యూర్మెంట్లో, మెటీరియల్ సెలెక్షన్లో వీటిలో వీళ్ళు ఎక్కువగా వర్క్ అనేది ఉంటుంది. సో వీళ్ళు మోస్ట్లీ ఫ్యాక్టరీలో వర్క్ చేయాల్సి వస్తుంది. డిజైన్ ట్రైనింగ్ వచ్చేసి R&D సెంటర్లో డిజైన్ అసిస్టెంట్స్లో చేస్తారు. వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది యువర్ చాయిస్. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో సెలెక్షన్ అప్లై చేసే ముందే ఒకటే చాయిస్ ఇచ్చారు. ఐదర్ యూ హ్యావ్ టు అప్లై ఏ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆర్ డిజైన్ ట్రైనింగ్. సో మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎందులోకి మీరు ఎలిజిబుల్ అనిపిస్తే అందులోకి మీరు అప్లై చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. సో ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్లీట్గా 2.5 అవర్స్ ఉంటుంది అన్నారు. సో 150 మినిట్స్ ఉంటుంది. సో 150 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉండే ఎగ్జామ్ మనకి. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సో అండ్ 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ 100 క్వశ్చన్ ఫ్రమ్ డిసిప్లిన్ రిలేటెడ్. అంటే 150 మినిట్స్ ఆఫ్ టైంలో 160 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అంటే ఫర్ ఈచ్ క్వశ్చన్ ఇట్ విల్ బి లెస్ దాన్ 1 minute. ఇట్ మీన్స్ దట్ సో మీరు ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసేవలసినటువంటి క్వశ్చన్స్ ఏమి రావని. ఇట్ కుడ్ బి అని రీజనింగ్ అలాంటివి కూడా జస్ట్ క్వశ్చన్ చదివి ఇట్లా అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉంటే సరిపోద్ది. అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఈ జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడితే లాస్ట్ 3 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, స్టాటిక్ GA కానీ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ కా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ అంటే ఇప్పుడు ఇది మంత్ వచ్చేసి మార్చ్ కాకుండా మీరు సెప్టెంబర్ ఆ టైం నుంచి తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ అనేది ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పేపర్ సెట్ అయిపోయి అంత వెరిఫికేషన్ అంతా జరిగేంత వరకు ఒక 1 month 1.5 month టైం అనేది వెళ్ళిపోతుంది. సో ఈ యొక్క ఫ్రమ్ అప్ టు జనవరి. సో మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ బట్ అప్ టు జనవరి వరకు, సెప్టెంబర్ టు జనవరి మధ్యలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా మీరు చదువుకుంటే ఇది సరిపోతుంది. ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నా ఆ యొక్క కరెంట్ అఫైర్స్ దీన్ని కూడా దీనికి యూజ్ అవుతాయి. సో మన ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్కి వచ్చేసి 85% ఆఫ్ వెయిటేజ్ ఉంటే అండ్ మనకి ఇంటర్వ్యూకి వచ్చేసి 15% ఆఫ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మన ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే ఇంగ్లీష్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకు ఓవరాల్గా ఇంగ్లీష్ నుంచి వచ్చేటువంటి 40 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే 40 మార్క్స్ అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నో నెగిటివ్ మార్క్ అండి. సో నో నెగిటివ్ మార్క్స్. సో ఓవరాల్ ఎగ్జామ్ మొత్తంలో కూడా నెగిటివ్ మార్క్స్ అని లేదు. ఇది యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్. సో ఇంగ్లీష్లో వచ్చేసి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ గురించి పైన క్వశ్చన్స్ అండ్ ఆర్టికల్స్, ఎర్రర్ కరెక్షన్ అండ్ స్పాటింగ్ ఎర్రర్స్ అండ్ సెంటెన్స్ అరేంజ్మెంట్. సో సెంటెన్స్ అరేంజ్మెంట్ ఇలాంటివి క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ ఆఫ్టర్ కంపేరింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంపేర్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ ఈ యొక్క టాపిక్స్ నుంచి మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నట్టు క్వశ్చన్స్ని
తీసుకొని ఒక టాపిక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ గో ఫర్ రీజనింగ్, సిలాజిజమ్స్ అడుగుతారు, అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్, అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ ద రిలేషన్షిప్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని ఈ టాపిక్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్. సో ఓవరాల్ గా మీరు మోస్ట్ క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ హైయెస్ట్ ఇన్ డెప్త్ గ్రామర్కి వెళ్ళిన తర్వాత మీరు యాంటనిమ్స్, సినానిమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ ఆర్టికల్స్ యూసేజ్ కానీ గ్రామర్, సో మీకు మోస్ట్లీ ఇంగ్లీష్ గ్రామర్ పైన గ్రిప్ ఉండడానికి చూసుకోండి. సో ఎర్రర్ కరెక్షన్ కానీ అండ్ సెంటెన్స్ కరెక్షన్ కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. రీజనింగ్లో వచ్చేసి బేసిక్ యాప్టిట్యూడ్ ఆఫ్ తెలిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ డిసిప్లిన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ పైన వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో మోస్ట్ ఎస్పెషల్లీ ఈ వీడియో అంతా కూడా మనకి ఇక్కడ నుంచి డిసిప్లిన్ వైజ్నే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్లో కావాల్సిన టాపిక్స్ ఏంటో డిస్కస్ చేస్తాం. సో లెట్స్ సీ దట్. సో టైం వేస్ట్ కావద్దని చెప్పేసి నేను ఆల్రెడీ టాపిక్స్ ఇక్కడ రాయడం జరిగింది. సో మనకు మోస్ట్ ఆల్ ఓవర్ డిసిప్లిన్ రిలేటెడ్ అంటే కంప్లీట్గా గేట్ సిలబస్ ఉండడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే గేట్లో సో బేసిక్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఫోకస్ చేస్తారు, బట్ క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు టైం డ్యూరేషన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో మోస్ట్లీ థియరిటికల్ అండ్ కన్సెప్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎగ్జామ్కి ఫర్ డిజైన్ ట్రైనింగ్ కావచ్చు అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కావచ్చు. సో మోస్ట్లీ వీళ్ళు ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ మోస్ట్లీ ఏవియానిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కమ్యూనికేషన్ కూడా ఆర్ఎఫ్ కమ్యూనికేషన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ సో కమ్యూనికేషన్లో మన బేసిక్ కమ్యూనికేషన్ టెక్నిక్స్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ ఏఎం రిసీవర్స్ గురించి చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఎఫ్ఎం మాడ్యులేషన్ గురించి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు హై ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తారు కాబట్టి నాయిస్, టెంపరేచర్, నాయిస్ పార్ట్ ఏదైతే ఉంటుందో నాయిస్కి అండ్ టెంపరేచర్కి ఉన్నటువంటి రిలేషన్స్ గురించి కూడా చదువుకుంటే సరిపోతుంది. గేట్లో ఉండదు, బట్ ఈ టాపిక్ కూడా మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ అలాగే ఇది మోస్ట్లీ ఇది అనలాగ్ కమ్యూనికేషన్ సంబంధించిన పార్ట్. సో బట్ డిజిటల్ కమ్యూనికేషన్ పార్ట్ కూడా కాబట్టి శాంప్లింగ్ టెక్నిక్స్ కానీ, సో శాంప్లింగ్ టెక్నిక్స్ నైక్విస్ట్ శాంప్లింగ్ అంటే ఏంటి, సో ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ ఏముంటాయి, సో వాటిపైన బేస్డ్ ఉండదు. అండ్ పల్స్ యాంప్లిట్యూడ్, పల్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. సో పల్స్ మాడ్యులేషన్ అంటే పిఏఎం కానీ, తర్వాత పీసీఎం మాడ్యులేషన్ కానీ, అండ్ యాంగిల్ మాడ్యులేషన్ కానీ, వంటి మాడ్యులేషన్స్ పైన మీరు ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఈడీసీకి వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అంటాం దీన్ని. సో టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఏమున్నాయి, అండ్ డోపింగ్ అంటే ఏంటి, సో డోపింగ్ టైప్స్ ఎలా ఉన్నాయి, ఎన్ టైప్ డోపింగ్ అంటే ఏంటి, పీ టైప్ డోపింగ్ అంటే ఏంటిది, సో మెజారిటీ క్యారియర్స్ అంటే ఏంటిది, మైనారిటీ క్యారియర్స్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా మీరు చూస్తాం. సో సర్క్యూట్స్ కూడా ఉంటాయి కాబట్టి రెక్టిఫైర్స్ పైన, రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, డిజైన్ అండ్ దాని యొక్క లైక్ ఎఫిషియన్సీస్, రిఫిల్ ఫ్యాక్టర్ గురించి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. రెక్టిఫైర్స్ పైన ఉంటుంది. సో తర్వాత డయోడ్ సర్క్యూట్స్ లైక్ క్లిప్పర్స్, క్లాంపర్స్ సర్క్యూట్స్, అండ్ తర్వాత వేవ్ డబ్లర్స్, ట్రిప్లర్స్ సర్క్యూట్స్ పైన కూడా మీరు, వేవ్ షేపింగ్ సర్క్యూట్స్ పైన కూడా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బీజేటీ, సో బీజేటీ యొక్క ఫంక్షనాలిటీ అండ్ ఇట్స్ లో ఫ్రీక్వెన్సీ రిప్రజెంటేషన్, హెచ్ పారామీటర్స్ గురించి, ఒక రిప్రజెంటేషన్ గురించి కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మాస్ఫెట్ అండ్ టైమర్స్, ఈ టైమర్స్ వచ్చేసి మన గేట్లో తీసేశారు కాబట్టి ఈ టాపిక్ బేసిక్ టైమర్, అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఏంటిది, బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ఏంటి, ఆ మల్టీ వైబ్రేటర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ మైక్రోవేవ్ అండ్ కమ్యూనికేషన్, వేవ్ ప్రొపగేషన్, ఇది ఐఏఎస్ సిలబస్లో ఇంతవరకు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అనుకుంటా. సో వేవ్ ప్రొపగేషన్ గురించి, అండ్ తర్వాత వేవ్ గైడ్స్ గురించి, అండ్ వేవ్ గైడ్స్ అండ్ ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసి టన్నల్ డయోడ్ గురించి, టన్నల్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి, అండ్ ఇంపాక్ట్ డయోడ్. సో ఇవి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయడానికి ప్రీవియస్ ఇయర్ ఐఏఎస్ క్వశ్చన్ ని మీరు ఫాలో అవుతే బెటర్గా ఉంటుంది. టన్నల్ డయోడ్, ఇంపాక్ట్ డయోడ్ అండ్ గన్ డయోడ్. గన్ డయోడ్ వచ్చేసి ట్రాప్ డయోడ్, సో ట్రాప్ అండ్ క్లిస్ట్రాన్ ఆసిలేటర్స్ అండ్ మ్యాగ్నెట్రాన్
సో మ్యాగ్నెట్రాన్ వచ్చేసి మనం ఆ మ్యాగ్నెట్రాన్ గురించి కూడా మీరు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటే సో నెంబర్ సిస్టమ్ గురించి బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తే నెంబర్ సిస్టమ్ గురించి అడగవచ్చు. అండ్ ఏడిసి అండ్ డిఎస్సి రెజల్యూషన్ గురించి అండ్ స్టెప్ సైజ్ గురించి అండ్ తర్వాత బెస్ట్ ఫాస్టెస్ట్ ఏడిసి ఏదని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఏడిసి అండ్ కే మ్యాప్ గురించి కానీ అండ్ బేసిక్ లాజిక్ గేట్స్ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి అండ్ అప్లికేషన్ అడగవచ్చు. మోస్ట్లీ అడిగితే మైక్రో ప్రాసెసర్ గురించి కూడా మనకు బేసిక్ క్వశ్చన్స్ 8051 మైక్రో కంట్రోలర్ మైక్రో ప్రాసెసర్ గురించి కానీ 8085 మైక్రో ప్రాసెసర్ గురించి కూడా సో బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ కంట్రోల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మనం ఆర్ఎస్ క్రైటీరియా అంటే ఏంటిది, రూట్ లోకస్ గురించి కానీ బేసిక్ క్వశ్చన్స్ థియరిటికల్ క్వశ్చన్స్ నైక్విస్ట్ క్రైటీరియా గురించి అండ్ టైమ్ రెస్పాన్స్ ఆఫ్ ఎ సిస్టమ్ డిఫరెంట్ టైం రెస్పాన్స్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు టైం రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ సిస్టమ్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎక్కువగా యాంటీనాస్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి బేసిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్ అండ్ యాంటీనాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మంచి ఐడియా ఉంటే బాగుంటుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి కానీ అలాగే వేవ్ ప్రొపగేషన్ ప్లేన్ వేవ్ ప్రొపగేషన్ మోస్ట్లీ ప్లేన్ వేవ్ ప్రొపగేషన్ గురించి కానీ క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ తర్వాత పోలరైజేషన్ టెక్నిక్స్ గురించి పోలరైజేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ పారామీటర్ ప్రాపర్టీస్. ఎస్ పారామీటర్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఎస్ పారామీటర్ టెక్నిక్స్ ఎప్పుడు యూస్ చేస్తారు అండ్ ఎస్ పారామీటర్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, దాని యొక్క డిఫరెంట్ కండిషన్ లాసెస్ కండిషన్ ఏముంటుంది, సో ఇవన్నీ ఐడియల్ కండిషన్ అంటే ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మోస్ట్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ ఈడిసి మైక్రోవేవ్ కమ్యూనికేషన్. ఇందులో మీరు డైరెక్షనల్ కప్లర్స్ గురించి కానీ డైరెక్షనల్ కప్లర్స్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో డైరెక్షనల్ కప్లర్స్ గురించి హెచ్ ప్లేన్ ఈ ప్లేన్ కప్లర్స్ గురించి ఐడియా ఉండాలి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వస్తే బేసిక్ ఏడిసి కేమ్యాప్ డిజిటల్ కేమ్యాప్ గురించి లాజిక్ గేట్స్ గురించి ఫ్లిప్ ఫ్లాప్ గురించి అండ్ టైమింగ్ డయాగ్రామ్స్ పైన కంట్రోల్ సిస్టమ్ గురించి ఆర్ఎస్ క్రైటీరియా రూట్ లోకస్ పైన నైక్విస్ట్ క్రైటీరియా టైమ్ రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో బేసిక్ ఫండమెంటల్స్ ఉండాలి. ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇన్ డెప్త్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్ క్యాలిక్యులేటర్స్ యూస్ చేసి e⁻⁵ e⁻⁻10 ఇలాంటి ఎక్స్పోనెన్షియల్ క్వాంటిటీస్ పెట్టాల్సి లేకుండా సో బేసిక్ ఫండమెంటల్ గా మీరు ఒకసారి క్వశ్చన్ చదివితే అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమినేషన్ మెథడ్ తో మీరు సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ టైం అనేది మేజర్ ఇంపార్టెంట్ అండ్ నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. అండ్ మీకు 160 క్వశ్చన్స్ ని 150 మినిట్స్ లోనే సాల్వ్ చేయాలి కాబట్టి సో ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. సో కాన్సెప్చువల్ గా అండ్ ప్రీవియస్ ఇయర్ ఈఎస్సి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈఎస్సి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాల్యూమ్ 2లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయండి. ఆ సాల్వ్ చేసినప్పుడు మీకు ఓవరాల్ ఒక ఐడియా వస్తుంది. ఓకే 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ టైంలో ఇచ్చే క్వశ్చన్స్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది, వాటిని ఎలా సాల్వ్ చేయాలనేసి కూడా. బట్ నెట్వర్క్ థియరీ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ. 1 మంత్లో మీరు ఆల్రెడీ 1 మంత్ ఎందుకు టైం ఇంత తక్కువ టైంలో ఉంటుందంటే ఆల్రెడీ మీరు చాలా మంది ఏసీకి ప్రిపేర్ స్టార్ట్ అవుతున్నారు అండ్ ఆల్రెడీ చాలా మంది గేట్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మోస్ట్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడ కూడా ఇంగ్లీష్ గ్రామర్ పైన ఫోకస్ చేయండి అండ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ పైన పాస్ట్ 3 మంత్స్ కానీ 5 మంత్స్ కరెంట్ అఫైర్స్ స్టిల్ జనవరి వరకు చదువుకోండి సరిపోతుంది. ఫిబ్రవరి అండ్ మార్చ్ అండ్ నెక్స్ట్ ఏప్రిల్ వరకు కూడా మీరు అంత చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇది అండ్ ఇక్కడ చాలా మంది ఇంకొక డౌట్ ఉంది, నేను డిజైన్ ట్రైనింగ్ అప్లై చేసుకోవాలా మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఇది యువర్ చాయిస్. అంటే మీరు R&Dలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ప్రొడక్షన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అంటే మీరు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే డిజైన్లో స్టఫ్లో మీరు ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నారా మీ డిసిషన్. సో వైజ్గా డిసిషన్ తీసుకోండి అండ్ శాలరీ ప్యాకేజ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా సేమ్గా అనిపిస్తుంది. బట్ అలవెన్సెస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు. ఇది ఈరోజు నేను చేయదలుచుకున్నటువంటి వీడియో. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఈ చాప్టర్లలో మీకు ఇంకేమైనా టాపిక్స్ పైన మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మిగతా ఫ్రెండ్స్కి మీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే హ్యాపీ. టిల్ దెన్ బాయ్.